తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనాయి. ఏ తెలంగాణ కోసం అయితే మీరు పోరాడినారో, ఏ తెలంగాణ కోసం అయితే ఉద్యమాలు చేసినారో ఆ తెలంగాణ ఏర్పడిందని అనుకుంటున్నారా? తెలంగాణ రాకముందే తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలోనే మేము చాలా స్పష్టంగా ఇప్పుడు వచ్చేటువంటి తెలంగాణ అది దొరల తెలంగాణ అవుతుంది, బహుజన తెలంగాణ కాదు అని చెప్పి స్పష్టంగా ఇచ్చినాం. వాస్తవానికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ 10 జిల్లాల తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే. ఓకే, తెలంగాణ భౌగోళిక పరిస్థితులతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి మార్పు వచ్చినప్పుడే సరైనటువంటి తెలంగాణ నిర్మాణం అవుతుంది, తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి మేము భావించాము. ప్రజలకు అదే చెప్పాము, అప్పీల్ కూడా చేశాము. ఈ తెలంగాణ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నంత మాత్రాన మనకు సరిపోదు, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో పోరాటం తప్పదు అని చెప్పేసి మేము ఆ రోజే దశాబ్ద కాలం కిందనే చెప్పినాం. చేస్తున్న పోరాటం మన సరైన నిర్దేశం, సరైన లక్ష్యం లేకుండా పోరాటం దేనికోసం చేసినట్టు మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఈ పోరాటం ఏ మలుపు తీసుకుంటది, ఎట్లా తీసుకుంటది, ఎవరి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతుంది, ఎవరికి ఫలితాలు దక్కుతాయి అనేటువంటిది మాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. మేము మొదలు పెట్టినటువంటి పోరాటం కేవలం 2001లో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించడంతో మొదలైనటువంటి ఉద్యమం కాదు. అందుకనే మేము ఏమంటున్నామని అంటే తెలంగాణ ఉద్యమము కేసీఆర్ అనేటువంటి వాడు మొదలు పెట్టింది కాదు, దీనికి మొదటి వాడు కాదు, చివరి వాడు కాదు. తెలంగాణ కోసం కేసీఆర్ కంటే మొదలే చాలా మంది ఉద్యమకారులు, అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు పెట్టుకుంటే అక్కడి నుంచి 69 ఉద్యమము 1996లో ఇప్పుడు బెల్లి లలిత, మారోజు వీరన్న, కనకాచారి ఇలాంటి వాళ్ళు అనేక మంది ప్రాణాలు ఇచ్చారు. సో ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. అట్లా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు. దాన్ని ఒక రకంగా తెలంగాణ ఉద్యమాన్ని కబ్జా చేసినటువంటి కబ్జాదారు కేసీఆర్ దొర. కాబట్టి వచ్చేది తెలంగాణ రాష్ట్రము దొరల రాష్ట్రం అవుతుందని చెప్పినాం. అట్లనే ఈ 10 ఏళ్ళ పరిపాలన మనం చూసినాం. గడిల పరిపాలన సాగింది, విపరీతమైనటువంటి నిర్బంధం. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని బాధలు అయితే పడ్డారో అంతకంటే ఎక్కువ సఫర్ అయినరు తెలంగాణ ప్రజలు ఈ దొరల ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. అంతేందుకు స్వయంగా నేనే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఉద్యమకారుడు అయిండు, తెలంగాణ రావడంతో నక్సలైండ్ అయిండు కంచర్ల బద్రి. ఎట్లా ఇప్పుడు నక్సలైట్ అనే ముద్ర విద్యార్థి సంఘంగా ఉన్న మీకు ఎందుకు పడ్డదన్న? తెలంగాణ కోసం కొట్లాడినాం, మాట్లాడినాం, తిరిగినాం, ప్రచారం చేసినాం. ఆ తర్వాత తెలంగాణలో మరి వచ్చేటువంటి ఫలితాలు అందరికి దక్కాలి కదా. మేము ఇసిరినటువంటి రాళ్లతోటి నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు. తెలంగాణ వస్తే కేసీఆర్ కు 100 ఎకరాలు వచ్చింది, 100 కోట్ల ధనం వచ్చింది, 100 కోట్ల ఇది వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబానికి 4 పదవులు వచ్చినాయి. విద్యార్థులకు, ఉద్యమకారులకు, కొట్లాడిన వాళ్ళకు 4 ఉద్యోగాలు కూడా రాకపోయాయి. మేము కొట్లాడకపోతే ఏం చేయాలి, మాట్లాడకపోతే ఏం చేయాలి? మళ్ళా పైగా ఏమైంది, దళితుల మీద దాడులు జరిగినాయి, నిత్య నిర్బంధం అయిపోయింది, మాట్లాడిన వాళ్ళను జైలు చేసుడు పెట్టిరు, అక్రమ కేసులు బనాయించిరు. ఇప్పుడు మహిళల మీద ఎక్కడ అత్యాచారాలు ఆగలేదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, పోలీసులే అత్యాచారాలు చేసి చంపిరు, పోలీసులే అనేక రకాలుగా. ఇవన్నిటిని ప్రశ్నిస్తే కంచర్ల భద్రన నక్సలైట్ అయిపోయింది. అందుకే తెలంగాణ దశాబ్ద తెలంగాణలో ఏం జరిగింది అనేటువంటిది రికార్డు చేసినాం, అనేక వ్యాసాలు రాసినాం. విద్యా వ్యవస్థ ఎట్లున్నది ఈ 10 ఏళ్లలో, దశాబ్ద కాలంలో విద్యారంగం ఎట్లా ఉన్నది, వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది, భూములు ఎవరి చేతులకు పోయినాయి, నీళ్ళు ఎవరి చేతులకు పోయినాయి, నిధులు ఎవరి చేతులకు మారినాయి, తెలంగాణ ఉన్నాయి, అవన్నీ పుస్తక రూపంలో వస్తున్నాయి. నేను ఈ 10 ఏళ్ల కాలంలో అనేక వ్యాసాలు రాసినాం, అవన్నీ కూడా పుస్తకంగా మీ ముందరికి తీసుకొస్తాం. మీ ఛానల్ ఆధ్వర్యంలోనే మేము రిలీజ్ కూడా చేస్తాం. అది ఏం పుస్తకం రాసిరా? మీరు రాసిరా? అవును. ఓకే, ఈ 10 ఏళ్ల తెలంగాణ ఏం జరిగింది అప్పుడు మొత్తం ఆ 10 ఏళ్ల కాలం లోపల సందర్భాన్ని బట్టి మేము రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలన్నీ కూడా ఒక కలెక్టెడ్ వర్క్స్ కింద తీసుకొచ్చి
ఆ ఉద్యమ చరిత్రను ఈ వీటిని రికార్డు చేస్తున్నాం. ఈ దశాబ్ద కాలంలో జరిగిన పరిణామాలన్నిటిని కూడా రికార్డు చేస్తున్నాము. దాన్ని పుస్తక రూపంలో తీసుకొస్తాం. ఒకటి, ఉద్యమకారుల చరిత్రను కూడా తీసుకొస్తాం. దానిలో దొంగలెవరు, దోషులెవరు, మొత్తంగా ఉద్యమ ఫలాలు ఎవరికి దక్కినాయి, కొట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేటువంటిది కూడా ఉద్యమకారుల చరిత్రను కూడా మేము తీసుకురాబోతున్నాం. సరే, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. బీఆర్ఎస్ ని కాదని ప్రజలు కాంగ్రెస్ అధికారాన్ని ఇచ్చారు. ఈ 8 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందా? 8 నెలలు, 8 నెలల కాలంలో మనం గమనించింది, వాళ్ళు ఏదైతే వాగ్దానం చేశారో 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం చిత్తశుద్ధితోనే జరుగుతున్నది అనేది నాకైతే అనిపిస్తుంది. ఒకటి, వాళ్ళు 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు, చేశారు. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇస్తాము అన్నారు, ఎలాంటి లీకేజీలు లేకుండా, అమ్ముడు పోకుండా పరీక్ష నిర్వహిస్తామన్నారు, అట్లనే నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే వేస్తామన్నటువంటి నోటిఫికేషన్ లో పోస్టులు తగ్గించారు. మా బాధ అది, పోస్టులు తగ్గించారు. కాల పరిమితి కొంత ఇస్తే బాగుండేది, ఆ కాల పరిమితి కొంత ఇవ్వలేదు. అయితే ఏదేమైనా ఒక జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేయబడితే పీస్ఫుల్ గా నడుస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. జాబ్ ప్రకటించారు కదా, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. అయినా కూడా మళ్ళీ ఇంట్లో ఏదో కీలు కొండి పెడతా ఉన్నాడు, ఏది కేటీఆర్. ఏది ఉద్యోగాలు ప్రకటించలేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అని చెప్పేసి. సరే, అది చూద్దాం ఎట్లా అంటే ఈ 8 నెలల కాలంలోనే వాళ్ళ మీద మనం ఇప్పుడు ఎదుటోనికి 10 ఏళ్ళు టైం ఇచ్చినాం, 5 ఏళ్ళు ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ కదా అని మాట్లాడారు బీఆర్ఎస్ నేతలందరూ కూడా. మరి ఇప్పుడు 8 నెలలు, అసలు వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు, 3 నెలలు కూడా, అప్పుడే మొదలు పెట్టారు. కొంత ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వలేదు పాపం, వేసిరు. అయినా కూడా నిలదొక్కున్నది ప్రభుత్వం, అయితే నిలదొక్కున్నది. మన ఆశావాహ దృక్పథం ఏంది అని అంటే, ఎవరైనా కూడా ప్రజలు తలుసుకుంటే ఎవరినైనా దించుతారు, ఎవరినైనా ఎక్కిస్తారు అనేటువంటి చరిత్ర చెప్పినటువంటి సత్యం. కాంగ్రెస్ ఏం అతీతం ఏం కాదు, కాంగ్రెస్ పోతుంది, ఇంకొకరు వస్తారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నిటినీ ఎత్తివేస్తాం, ప్రగతి భవన్కి వచ్చి అప్పీల్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పినారు. సో దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారన్న, మీకు మీ ఇంకా కేసులు ఉన్నాయా, పోయినాయా, ఎట్లా? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తామని గత ప్రభుత్వం కూడా చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం కొందరు కేసులను ఎత్తేసిండ్రు, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళ కేసులనే ఎత్తేసిండ్రు. ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసులను పూర్తిగా ఎత్తేయలేదు. ఎవరైతే లెఫ్ట్ ఆర్గనైజేషన్లలో పనిచేసి కొంచెం ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద కేసులు ఎత్తేయలేదు. ఇప్పటికీ నా మీద కేసు ఇంకా వరంగల్లో నడుస్తూనే ఉన్నది. ఉద్యమం కేసే 2010 సంవత్సరంలో నమోదైనటువంటి కేసు అది ఇప్పటికీ ఇంకా ట్రయల్లో ఉంది, నడుస్తూ ఉన్నది. ఆ కేసు ఇంతవరకు ఎత్తేయలేదు. అప్పుడు ఈటల రాజేందర్, అది బై ఎలక్షన్ టైం, అది బై ఎలక్షన్ ఏది తెలంగాణ కోసం మంత్రులు రాజీనామా చేసి చేస్తే మేము తిరిగి గెలిపించుకుంటామని ఓఈజేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మనం ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ఒక కేసు అది ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నది. ఎందుకన్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ మొన్న ప్రగతి భవన్ లో కానీ మీరు పెట్టుకోలేదు, అప్లికేషన్ పెట్టుకోలేదు? ప్రగతి భవన్ కు పోయి కేసు అది అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రికార్డ్స్ చూస్తే ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలిసిపోతుంది. అవును కదా, నువ్వు రద్దు చేయాలనుకుంటే, ఎత్తేయాలనుకుంటే చెప్తే అయిపోతుంది కదా. రికార్డు చూసి ఎత్తేయచ్చు కదా. దానికి మేము పోయి అప్లికేషన్లు ఇవ్వాల్సినటువంటి అంత అవసరం ఏమున్నది? మేము పోయి అప్లికేషన్లు పెట్టుకుంటేనే ఆ రోజు కేసులు నమోదు చేసిరా? కాదు కదా. మా ఇళ్ళకి వచ్చి సోదాలు చేసి ఎవడెక్కడున్నా ఎత్తుకపోతురి, కేసులు పెడుతురి. ఇప్పుడేమో ఎత్తేయడానికి ఇవన్నీ ఎందుకు, ఆంక్షలు ఎందుకు? కేసులు, ఉద్యమ కేసులను ఎత్తేయడానికి ఆంక్షలు అవసరం లేదు. మీరు తలుసుకుంటే ఎత్తేయచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మరి ఏం చేస్తుందో చూడాలి. ఈ కేసులు ఎత్తేస్తుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఫామ్ ఉన్నది కదా, ఆ ఫామ్ ఫిల్అప్ చేసినాము. ఉద్యమకారులకు ఇస్తానన్నటువంటి ఏది 250 గజాల ఇంటి స్థలం, ఆ ఉద్యమ కేసులను కూడా ఎత్తేస్తాం అనేటువంటి కాలాన్ని మేము కూడా ఫిల్ చేసి మరి అప్లికేషన్ పెట్టుకున్నాం. చూడాలి ఎత్తేస్తుందనే మేము భావిస్తా ఉన్నాం. ఉద్యమ కేసు అయితే ఒకటి ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన 10 కేసులు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 కేసులు అయినాయి. తెలంగాణ రాకముందుకు ఒక కేసు అయింది.
తెలంగాణ రాకముందు అన్ని కేసులు పోయినాయి. ఒక కేసు అయితే అది మిగిలి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 కేసులు ఎందుకైనా? తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ ఏమైండ్రు, వ్యక్తిగత పనులలో వాళ్ళు అంటే అప్పటికే ఉద్యోగాలు లేక ఒక 10 ఏళ్ళ కాలం ఇదంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఏం చేశారు, వ్యక్తిగతంగా కొందరు పెళ్లిళ్ళు చేసుకోవడము, ఎక్కడనో కాడ సెటిల్ అవ్వడము. మేము కూడా అదే పొజిషన్లో ఉన్నాము. కాకపోతే ఏంటిది అని అంటే మనకు ఒక బాధ్యత ఉన్నది. ఏంటిది, వచ్చినటువంటి తెలంగాణ భౌగోళిక తెలంగాణ పోలవరం కింద ఆదివాసుల ప్రాంతాలు మునిగిపోతా ఉన్నాయి. 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రలోకి విలీనం చేశారు. ఇదంతా ఎటు కాకుండా తయారు చేసిరు. వచ్చినటువంటి తెలంగాణలో దొరల ప్రభుత్వం ఏర్పడింది. మరి నా అయ్యవల పరిస్థితి ఏంది, వాళ్ళ ఆకాంక్ష ఏంది? మరి మేము భూమి కోసము ఉద్యోగాల కోసం కొట్లాడిన వాళ్లకు భూమి రాలేదు, ఉద్యోగాలు రాలేదు. అవునా కదా? నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు నీళ్ళన్నీ కూడా అక్కడ కాళేశ్వరం కట్టి ఫామ్ హౌస్ కు తరలించకపోతుంది. నిధులన్నీ మీ ఇంట్లోకే బాయే. ఉద్యోగాల నియామకాలు కవితకు పదవచ్చే, హరీష్ రావుకు పదవచ్చే, కేటీఆర్ కు పదవచ్చే, ఎన్నో అమెరికాలో చదివేటువంటి తీసుకొచ్చి ఇక్కడ 4 తెలుగులో 4 ముక్కలు, ఆయనకు తెలుగే రాకపోయేది, తెలుగులో 4 ముక్కలు ఇంటికి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో చాలా మంది ఇక్కడ మా ప్రొఫెసర్లే, ఉస్మానియా ప్రొఫెసర్లనే ఇంటికి పిలిపించుకొని క్లాసులు వినిపెట్టుకొని తెలంగాణ స్లాంగ్, యాస, భాష దాన్ని నేర్పించుకొని నువ్వు ఇన్ని కథలు పడి ఇలా పొజిషన్లో వచ్చిండ్రు కదా, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయినరు. మరి మాకేమొచ్చినాయి? మాకు ఇతనన్న ఉద్యోగాలు రాలే. మళ్ళీ మేము అదే రోడ్ల మీద ఉండాల్సి వచ్చింది. అందుకోసమే మేము మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. సో తెలంగాణ వచ్చిందా రాలేదన్న మీ దృష్టిలో? మా దృష్టిలో తెలంగాణ వచ్చింది. మేము తెలంగాణ రాష్ట్రాన్ని స్వాగతించినాం. కానీ వచ్చినటువంటి తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే. ఇక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారాలి, సామాజిక అసమానతలు తొలగిపోవాలి, కుల వివక్ష అనేటువంటిది పోవాలి, అంటరానితనం అనేటువంటిది పోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకు చెందాల్సినటువంటి వాటా చెందాలి. ఇవాళ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది? తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మొదలుకుంటే 4 కులాలు కదా అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కమ్మ, వెలమ, రెడ్డి, వెలమ, కమ్మ, వెలమ, ఇదే కదా. ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది, అటు నుంచి ఇటు వస్తున్నారు. రెడ్లు పోయి రావులు వస్తున్నారు తప్ప ఇక్కడ బహుజన కులాలకు, మెజారిటీ ప్రజలకు, ముఖ్యంగా మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నెరవేరలేదు. కాబట్టి భౌగోళిక తెలంగాణ అనేటువంటిది సరిపోదు. రావాల్సినటువంటి తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ, బహుజన రాజ్యం ఏర్పడాలి. దానికోసం మన పోరాటం. ఓకే అన్న, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, రిజర్వేషన్లను ఎట్లా చూస్తారు మీరు? దానికి మీరు మంచి ప్రశ్న. ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. ఓకే, వర్గీకరణ విషయంలో ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళు వర్గీకరణ చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను స్వాగతిస్తున్నాయి. అందులో క్లిమరేయర్ అనేటువంటి ఒక కిటుకు పెట్టారు, దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు క్లిమరేయర్ లో వాస్తవంగా ఏంటిది అని అంటే, మరి ఈ క్లిమరేయర్ లో ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా ఇక్కడ బెనిఫిట్ పొందినటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గంలో, అంటే ఒక మాదిగ సామాజిక వర్గంలో ఉన్నారు. ఒక ఆయనేమో ఒక ఆఫీసరు, ఒక ఆయనేమో బంట్రోతు, 4th క్లాస్ ఎంప్లాయీ. నువ్వు క్లిమరేయర్ పెట్టినావు, ఈయన ఎంప్లాయే, ఆయన ఎంప్లాయే, అవునా? ఇద్దరు ఎంప్లాయీలే. 4th క్లాస్ ఎంప్లాయీకి వచ్చేటువంటి జీతం ఎంత? అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక మంచి కొలువు చేసేటువంటి అతనికి కానీ తేడా లేదా? అవును. ఆయన పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఈయన పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మరి వీళ్ళిద్దరిని ఒకటే ఘాటన కట్టి నువ్వు క్లిమరేయర్ పెడితే, వర్తింపజేస్తే ఆయనకు సెకండ్ జనరేషన్కి అవకాశం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఆయనకు లేకపోయినా నడుతుంది. సెకండ్ జనరేషన్కి అవకాశం ఇవ్వకపోయినా నడుస్తుంది. మరి ఇక్కడ 4th క్లాస్ ఎంప్లాయీ, 3rd క్లాస్ ఎంప్లాయీ ఉన్నటువంటి వాడు సెకండ్ జనరేషన్కి ఇక్కడ వర్తించకపోతే వీళ్ళ జీతము తినడానికి అప్పటికప్పుడే సరిపోతుంది కదా. వచ్చే సెకండ్ జనరేషన్ కు అవకాశం రోడ్డు మీదకే రావాలి కదా. ఇది ఉంది క్లిమరేయర్ లో. కాబట్టి దీన్ని ఇంకా విస్తృతంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి విధి విధానాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమున్నది, వాళ్ళ భుజం మీద ఉన్నటువంటి బరువును దించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము లేదా సుప్రీంకోర్టు ఏం చేసింది, రాష్ట్రాల మీదకి షిఫ్ట్ చేసింది. ఇప్పుడు రాష్ట్రం మెడకు పడ్డది. అది
అయితే ఈ రాష్ట్రాలలో భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అంతా ఒకే రకంగా లేవు. అవును. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కొక్క రకం. జనాభా కూడా ఒకే రకంగా లేదు. ఇప్పుడు ఆంధ్రాలో మాలలు ఆంధ్రలో మాలలు ఎక్కువ ఉంటారు, తెలంగాణ తక్కువ మాదిగలు తక్కువ ఉంటారు. తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు, మాలలు తక్కువ ఉంటారు. మాలలు తక్కువ ఉంటారు. అయితే కేవలం వర్గీకరణ అనేటువంటిది మాల మాదిగల పంచాయతే కాదు. అవును. ఇలా అనేక ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలు. 59 కులాలు ఎస్సీ సామాజిక వర్గం లోపల ఉంటాయి. అవును. సరే, ఇందులో కింది వాళ్ళకు బెనిఫిట్ జరగాలి వాస్తవానికి. అవునా? ఏబిసిడి ఓకే. అవును. ఏబిసిడిలో ఎవరిని ఏ కేటగిరీ కింద ఎట్లా పెడతాం అనేది ఒక అది కావాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ లెక్కలు తీయాల్సి వస్తుంది. ఫస్ట్ కులగణన జరగాలి. ఓకే, అది అవునా కదా? అవును. కులగణన జరగకుండా, కులగణన చేపట్టకుండా నువ్వు ఏబిసిడీల కింద వీళ్ళను విభజించలేవు. కాబట్టి ముందు కులగణన జరపాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జరుపుతుందా, కేంద్ర ప్రభుత్వం జరుపుతుందా, ఆ స్పష్టత లేదు. ఏ రాష్ట్రానికి అవసరం ఉంటే ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు. ఆ తెలుగులో సింపుల్ గా అంతే. గైడ్ లైన్స్ ఏమున్నాయి? ఏమి ఇయ్యలేదు. కాబట్టి వర్గీకరణ అంశాన్ని కేవలం ఎస్సీ వర్గాలకే పరిమితం చేయకుండా ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాల్సిందే. అందులో కూడా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. అవునా కదా? కొన్ని కులాలే అక్కడ కూడా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. మిగతా ఇంకా చాలా రిజర్వేషన్ దూరంగానే ఉన్నారు. కాబట్టి స్పష్టంగా ఉండాలి. ఆ గైడ్ లైన్స్ అనేటివి స్పష్టంగా ఉండాలి. ఎస్సీ ఎస్టీలోనే కాదు, బీసీలలో కూడా క్లాసిఫికేషన్ ఉంది, కానీ రాజకీయ రిజర్వేషన్లు అక్కడ లేవు, ఇవ్వలేదు. పొలిటికల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వట్లేదు. ఈ మళ్ళా ఇది ఏంటిది, క్లిమిరేయర్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ ఒకటి తీసుకొచ్చారు కదా, ఈడబ్ల్యూఎస్ కు కూడా లేదు, వాళ్ళకు లేదు ఆ పరిమితి, వీళ్ళకు పెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీలకు. కాబట్టి ఇది ఇంకా మొత్తం చర్చ జరగాలి. ఇదంతా తాత్కాలికంగానే అనిపిస్తుందా? అంటే వాళ్ళు చేతులు దులుపుకోవడం కోసం కొంత అది చేసారు. ఇది రాజకీయాలకు వాళ్ళ రాజకీయంగా వాళ్ళు కొంత చేయాలనుకున్నారు కాబట్టి సో స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం. సో దీని వెనుకున్న పెద్ద కుట్ర దక్షిణ భారతదేశంలో బీజేపీ జెండా పాతడమేనా? 100%. బీజేపీ ఇవాళ తెలంగాణలో 1 సీటు 2 సీట్లకు పరిమితమైన 8 సీట్లకు వచ్చింది. అవును. సో దానిలో నుంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ వర్గీకరణ అటువంటి అంశము వాళ్ళకు కొంత ఉపయోగపడుతుంది. సామాజిక ఓటు బ్యాంక్ ని తీసుకుంటారు. అయితే ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి డిమాండ్, దీనికి మనం కూడా సపోర్ట్ చేసినాం, ఢిల్లీ స్థాయిలో కూడా మనం సపోర్ట్ చేసినాం వర్గీకరణ, రైట్. అయితే ఇందులో మళ్ళీ పంచాయతీకి తావు లేకుండా చేయాలనేది మన ఫీలింగ్ కదా. మళ్ళీ దీన్ని తావుడు పోసినట్టు ఉండొద్దు. కాబట్టి ఆ ఏబిసిడి అనేటువంటి దాన్ని స్పష్టంగా చేయాలంటే ఈ వర్గీకరణ ముందు జనాభా ఈ కులగణన జరగాలి. అది బీసీలలో జరగాలి, ఎస్సీలలో జరగాలి, ఎస్టీలలో కూడా కులగణన జరగాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అనేటువంటి దాని మీద స్పష్టంగా గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఫస్ట్ కులగణన జరగాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా బిఎంకే మీడియా కోసం కేటాయించినందుకు. సో ఇదండి కంచర్ల భద్రన్నతోని స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బిఎంకే మీడియా. థ్యాంక్ యూ.